సో ఇది అదానికి సంబంధించిన అంశం. సో ఇక తెలుగు విషయానికి వస్తే కనుక రామ్ చరణ్ అయ్యప్ప మాల దీక్ష ధరించిన తర్వాత ఆయన కడప దర్గాకు పోయిందట. కడప దర్గాకు పోయి ఆ దర్గాలో దీని ఏమంటారు అక్కడ పూజలు నిర్వహించిన దర్గాలో నమస్కరించిండు. అయితే బేసిక్గా దర్గా అని అంటేనే కొంతమంది వ్యక్తుల సమాధి అనేది ఒక నానుడి. సో మనం అయ్యప్ప మాల దీక్షలో ఉన్నప్పుడు ఆ నిష్టమైనటువంటి ఆ దీక్షను పాల్గొనాల్సిన సమయంలో అనేక రకాలుగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఒక శవం ఎదురైతేనే కొంత అపచారంగా భావించి మేము స్నానం చేసి వెళ్తామని అయ్యప్ప స్వాములు చెప్తున్నారు, గురుస్వాములు చెప్తున్నారు. అటువంటి సందర్భంలో ఈ అయ్యప్ప స్వామి మాల ధరించినటువంటి రామ్ చరణ్ ఆయన దర్గాకు పోవడం ఏంది, అక్కడ పూజలు నిర్వహించడం ఏంది, ఆయన బొట్టు కూడా చెరిపేసినట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆయన బొట్టు కూడా చెరిపేసినట్ట దర్గా విజిటింగ్ టైంలో. ఆయన ఏకంగా వాళ్ళు ఇక్కడ ఏ రకంగా అయితే పైన క్యాప్స్ ధరిస్తారో ఆ క్యాప్ కూడా ధరించిందట. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా కూడా అయ్యప్ప స్మాల్లో ఉన్న సమయంలో ఎవరైనా కూడా ఒకరు ఆడవాళ్ళైతే మాతాను సంబోధించడం కానివ్వండి, మగవారైతే స్వామిని సంబోధించడం కానివ్వండి, బంధాలకు బంధుత్వాలకు ఎటువంటి అక్కడ ఆస్కారం ఉండదు. అందరినీ కూడా స్వామి మాత అనే మాట్లాడే పరిస్థితి ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ అలా మాట్లాడాల్సినటువంటి రామ్ చరణ్, అయ్యప్ప మాల్లో ఉన్నటువంటి రామ్ చరణ్ సనాతన ధర్మం గురించి వాళ్ళ కుటుంబం పోరాడదని చెప్పుకున్నటువంటి ఆ కుటుంబంలో నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి ఆయన సలాం అలైకుం అని ఉచ్చరించడం, అందరినీ కూడా ఒక నార్మల్గానే ఉన్నాడు, ఆయన పెద్దగా మాల ధరించలేనట్టుగానే వివరించడం చూసిన తర్వాత చాలామంది అయ్యప్ప భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో ఏమంటున్నారంటే, నీ గేమ్ చేంజర్ సినిమా ఉంది కదా, నీ గేమ్ని మేము చేంజ్ చేస్తాం, అయ్యప్ప భక్తులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతాం, అవసరమైతే రామ్ చరణ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పైపెచ్చు ఆ లావిడ ఉపాసన ఏం చేస్తోంది, సనాతన ధర్మం అంటే పరమతాన్ని గౌరవిస్తూ తమ మతాన్ని ఆచరించడమే సనాతన ధర్మం అని చెప్తోంది. సో ఇక్కడ వీళ్ళు అయ్యప్ప భక్తులు, అయ్యప్ప స్వాములు ఏమంటున్నారు, గురుస్వాములు ఏమంటున్నారు అంటే, పరమతాన్ని గౌరవించు తప్పులేదు, కానీ తన మతాన్ని అవమానించండి ఇక్కడ రామ్ చరణ్. తన మతంలో ఉన్న ఆచారం ప్రకారంగా స్వాములు ఈ రకంగా చేస్తే ఆ స్వాములని కించపరిచే విధంగా రేపటి రోజున ఇదే పద్ధతి ఏమో అనే రకంగా ఒక ఇంటెన్షన్ పంపించేట్టుగా మీ పనులు ఉన్నాయి. మీ గౌరవం లేకపోతే మీరు బంద్ చేయండి, కానీ దీని మీద గౌరవం ఉంచి చాలా నిష్టగా చేసినటువంటి మా స్వాములకు సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు కించపరుస్తున్న రకంగా మాట్లాడుతున్నారు. మీరు చెప్పిన సనాతన ధర్మం పరమతాన్ని గౌరవించి తమ మతాన్ని ఆచరించడం అయితే, మీరు పరమతాన్ని గౌరవించారు, అది మీ ఇష్టం, కానీ తమ మతాన్ని అవమానించారు అంటే హిందూ మతాన్ని అవమానించారు అనేది స్వాములు చెప్తున్నమాట. సో మొత్తం మీద రామ్ చరణ్ పైన చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వాములందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మనం ఆర్టీలో కూడా ఒక డిబేట్ కండక్ట్ చేసినాం. అయ్యప్ప స్వాములకు సంబంధించినటువంటి జేఏసీ వారంతా కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి రామ్ చరణ్ రకంగా చేయడం సరికాదు, ఇప్పటికైనా 2 రోజులు అవకాశం ఇస్తున్నాం, మీరు క్షమాపణ చెప్తారా, చెప్పారు, లేదనంటే మీ గేమ్ చేంజర్ సినిమాని గేమ్ చేంజ్ చేయడంతో పాటుగా మీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. మరి ఎందుకు ఆయన ఇంకా లేనిపోని రాద్ధాంతాన్ని క్రియేట్ చేసుకుంటున్నాడు? నిజంగానే మనోభావాలు దెబ్బతీస్తూ ఉంటాయి. ఒక హుందాగా రామ్ చరణ్ అటువంటి వ్యక్తి, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, పైపెచ్చు వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం గురించి చాలా పెద్ద ఎత్తున మాట్లాడతారు. సో డైరెక్ట్గా రామ్ చరణ్ సంబంధించిన అంశం బాబాయ్ దాకా వెళ్తుంది, ఆయన కూడా ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, అయ్యప్ప స్వాములు కానివ్వండి, భక్తులు కానివ్వండి. సో అదంతా కూడా రాద్ధాంతం కాక మునిపైన సారీ చెప్తే బాగుండేదేమో, కానీ ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నా అర్థం కావడం లేదు. సో ఏదేమైనా కూడా అవగాహన రాహిత్యంగా చేసిందేం కాదు, ఒకవేళ కొత్తగా ఆయన మాల వేసి ఉంటే అవగాహన రాహిత్యం అనుకోవచ్చు, అది కూడా అవగాహన రాహిత్యం కాదు. గురుస్వాములు అనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ రకంగా ఉండాలి, ఎటువంటి పూజలు నిర్వహించాలి, ఎటువంటి కట్టుబాట్లలో పాల్గొనాలనేది గురుస్వాములు చెప్తూనే ఉంటారు. కానీ ఆయన ఈ రకంగా చేయడం అని డెఫినెట్గా అయ్యప్ప స్వాములు మొత్తం ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హిందూ సమాజం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. అయితే చిన్న చితక విషయాలకి కొన్ని సందర్భాలు అసలు ఎక్కడ కూడా అంత ఎలివేట్ కాని అంశాలకు కూడా ప్రతిస్పందించేటువంటి ఈ హిందూ సంఘాలు, హిందూ సమాజులు, ఆ పరిషత్తులు, పార్టీలన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతోంది. గతంలో ఈ రకంగా అయ్యప్ప స్వాముల గురించి 2-3 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఒక వివాదం తలెత్తినప్పుడు కూడా ప్రతిదానికి ప్రతిస్పందించి దాడుల వరకు తెరదీసి కొన్ని సందర్భాల్లో ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి ఆ సో కాల్డ్ ఆ పరిషత్తులు, ఆ సమాజులు, ఆ సంఘాలు, హిందూ సంఘాలుగా చెప్పుకునేటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ఈ ఘటన పైన ఎక్కడ కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు. అంటే తమ పార్టీలో ఎన్డీఏ కూటమిలో జనసేన అనేది ఒక భాగస్వామిగా ఉంది, జనసేన పార్టీకి సంబంధించిన అధినేతకు సంబంధించినటువంటి ఆ కుటుంబం వ్యవహారం కాబట్టి దీన్ని కప్పిపుస్తున్నారా, పొలిటిసైజ్ కాకుండా ఆపేస్తున్నారన్న ఒక అనుమానం కూడా అదే అయ్యప్ప స్వామి భక్తులు వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ అనుమానాలకి, ఈ యొక్క సందేహాలకి, ఈ ఆగ్రహానికి, నిరసనకి వీటన్నిటికీ సమాధానం ఏంది? ఒకటే అంటే రామ్ చరణ్ క్షమాపణ చెప్పడమే. సో రామ్ చరణ్ క్షమాపణ చెప్తలేదు మాత్రం చూడాలి. ఇక పక్కనే చూస్తే బీఆర్ఎస్ పార్టీ స్కామ్ ఓవర్సీ